విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయంపై వైసీపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణపై టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ విజయాన్ని చూసి ఓర్వలేకే విమర్శలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనకు పార్టీలకు అతీతంగా ఓట్లు వేయడంతో భారీ మెజార్టీ రావడం జరిగిందని, వైసీపీకి జీవీఎంసీలో మెజార్టీ ఉన్నప్పటికీ తనకు మెజార్టీని అందించారని తెలిపారు. గతంలో భారీగా వేల కోట్ల టీడీఆర్ స్కామ్ చేశారని, జీవీఎంసీని ప్రక్షాళన చేసి ప్రజా ప్రయోజన అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యకర్తలు చూసుకోవడంలోని వాళ్ళ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కార్పొరేటర్ల సమస్యల్ని ప్రక్షాళన చేయడంలోని కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టే ఈరోజు జీవీఎంసీ యంత్రాంగం, జీవీఎంసీ తాలూకా కౌన్సిల్లో 60 మంది, సుమారుగా 60-65 మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కనీసం వాళ్ళకి 20 నుంచి 22 మాత్రమే వాళ్ళకు ఓటేసి మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నన్ను, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా నన్ను ఆశీర్వదించి ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చారు అంటే ఒక సమస్య మీద సమర్థవంతంగా పని చేస్తానని, ఆ సమస్యని, ఆ పనిని శుభ్రంగా అర్థం చేసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తానని ఒక గట్టి నమ్మకంతో నా సహచార కార్పొరేటర్ సోదరిమణులు, నా సహచార కార్పొరేట్ సోదరులు కూడా ఈరోజు నాకు ఇంత అఖండమైన విజయాన్ని ఇచ్చి వాళ్ళు నన్ను దీవించారని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే అక్రమాలు కాదండి, చాలా దారుణాలు జరిగాయి. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతోటి కార్పొరేటర్ల తాలూకా మనోభావాలను తాకట్టు పెట్టేసేసి కార్పొరేటర్ల బలాన్ని తీసుకున్నారు. కానీ కార్పొరేటర్ ప్రతినిధులని కనీసం గుర్తింపు లేకుండా ఒక సామంతరావు చెప్పారని చెప్పి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్ స్కామ్ చేయడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలతో జీవీఎంసీ నిధులతో ఉన్న 4,000 రూపాయల బడ్జెట్ని కేవలం ఎంఈవి సత్యనారాయణకి, జీవీకి, సామంతరాజు అని సుబ్బారెడ్డి చెప్పిన వాళ్ళకి మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. కానీ ఈ జీవీఎంసీకి రెవెన్యూ తెచ్చిపెడుతున్న విశాఖ నగర ప్రజల కోసం ఎక్కడ ఎవ్వరూ కూడా ఒక రోడ్డు కానివ్వండి, ఒక కాలువ కానివ్వండి, ఒక స్ట్రీట్ లైట్ కానివ్వండి, ఎక్కడ కూడా ఈ జీవీఎంసీ రెవెన్యూ తెచ్చిపెడుతున్న ప్రజల కోసం ఏ ఒక్క నాయకుడు పనిచేయలేదు. కాబట్టి అంత వ్యతిరేకత అక్కడ రావడం జరిగింది. అంత మద్దతు వాళ్ళందరికీ అతీతంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ 3 సంవత్సరాల 3 సార్లు 3 పర్యాయాలు జరిగిన స్టాండింగ్ కౌన్సిల్లో తీర్మానాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు రావడానికి కృషి చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. మా పనితీరుతో ఇంకా జీవీఎంసీని, విశాఖ నగరాన్ని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయడానికి మేము